నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తేజస్విని. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మీర్పేట లక్ష్మీ గణపతి ఆలయంలో ఘనంగా మాస శివరాత్రి. గాయత్రి సేవా సంఘం సహకారంతో ఏకవార రుద్రాభిషేకం. హనుమకొండ జిల్లాలో విషాదం. ఈతకు వెళ్లి 2 మృతి. మద్యం మత్తులో సర్కారీ దుకాణ సిబ్బంది. ఇబ్రహీంపట్నంలో కొనుగోలుదారుడిపైనే దాడి. టీఆర్ఎస్ బీజేపీ నాటకాలు అసాధారణమన్న కాంగ్రెస్. తెరచాటున స్నేహం, తెర ముందర తిట్ల దండమేనా అంటూ ఎద్దేవా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో హత్య. రౌడీ షీటర్ అనుచరుడికి తీవ్ర గాయాలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, మాస శివరాత్రి సందర్భంగా మీర్పేట లక్ష్మీ గణపతి ఆలయంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. గాయత్రి సేవా సంఘం సహకారంతో లగన్యాస ఏకవార రుద్రాభిషేకం చేశారు. అనంతరం విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీనివాస ప్రసాద్, లక్ష్మణరావు, శివరామ ప్రసాద్, మూర్తి, శ్రీనివాసరావు, కృష్ణ, శ్రీనివాస ఆంజనేయ శర్మ, కృష్ణారావు, విశ్వనాథబాబు, వెంకటరమణ, బాపిరాజు పాల్గొన్నారు. హయగ్రీవ శర్మ సహకారంతో ప్రదోష వేళ శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. వేద పండితులు శ్రీకాంత్ శర్మ, అర్చకుల సాయి నరేష్ భక్తి శ్రద్ధలతో చేయించారు. కార్యక్రమంలో బాపిరాజు, సుశీల దంపతులు, గిరి, సునీత దంపతులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ తీగల సుభాష్ రెడ్డి, కమిటీ సభ్యులు సంతోష్ రెడ్డి, వెంకట కృష్ణారావు, వెంకటరమణ, నరసింహమూర్తి, రవితేజ, రమణ, రామకృష్ణ, రామచంద్ర శర్మ, సుజాత, పద్మావతి, దీపిక, ప్రియాంక, జ్యోతి, మీనాక్షి, సౌమ్యశ్రీ, విజయ, సత్యవాణి పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాబృహస్పత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అంతా వారికి అమ్మవారికి డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికుల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని హయత్ నగర్ డిపో 2 మేనేజర్ వెంకటేష్ తెలిపారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఎన్జీఓస్ కాలనీ బస్టాప్లో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రయాణికులతో కలిసిమెలిసి సాగితే అది డిపో అభివృద్ధికి, ఆర్టీసీకి రాబడి పెరుగుదలకు దోహదం చేస్తుందన్నారు. కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ వెంకన్న, డివిఎం గణపతి, డిపో మేనేజర్ వెంకటేష్, సూపర్వైజర్లు, ప్రయాణికులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా మా ఎంప్లాయీస్ నుంచి ఇట్లా ప్యాసింజర్ల నుంచి ఎన్జిఓస్ కాలనీలో న్యూ ఇయర్ కేక్ కటింగ్ జరగడం జరిగింది. అట్లాగే రీజనల్ మేనేజర్ గారు కూడా ఈరోజు అటెండ్ అయింది. ఎంప్లాయీస్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న లొకేషన్లో ఉన్న ఎన్జిఓస్ కాలనీ ఏరియా ప్రయాణికులు అందరితో మాట్లాడడం జరిగింది. ఈరోజు 12 years పిల్లలందరికీ ఫ్రీ ట్రావెల్ ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళందరికీ అది కూడా న్యూ ఇయర్ సందర్భంగా చాయిస్ చేయడం జరిగింది. ప్యాసింజర్లతో పాటు ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వాళ్ళ పిల్లలు కూడా 12 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు కూడా ఫ్రీ ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఇది కొత్తగా మన నూతనంగా వచ్చిన ఎంపీ గారు సత్యనారాయణ గారు టైంకి ఫంక్షన్ బస్సెస్ ఫీట్నెస్ మెయింటెనెన్స్ అట్లా మెయింటైన్ అన్ని బస్సు కండిషన్తో 100% పంక్చువాలిటీ ఉంటుంది. ప్యాసింజర్స్ కన్వీనియన్స్ సందర్భంగా అందరికీ ఎంప్లాయీస్ అందరూ కలిసి యూనిటీగా పనిచేస్తున్నారు. పంక్చువల్ ఆపరేషన్ వల్ల ప్యాసింజర్స్ కానీ ఎట్లాంటి కాన్ఫిడెన్స్ లేదు. ఎలాంటి చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఇమీడియట్లీ ప్లేస్లో తీసేసి అటెండ్ చేస్తాం. థ్యాంక్ యూ. అధికార పార్టీ నేతల వ్యాఖ్యలపై బీజేపీ బండంగపేట శాఖ మండిపడింది. సబితా ఇంద్రారెడ్డి హయాంలో మాత్రమే అభివృద్ధి జరిగిందని చెప్పడం సరికాదని బీజేపీ నేత చెరుకుపల్లి వెంకట్రెడ్డి అన్నారు. ఇలా మాట్లాడడం బాధ్యతారహితమేనన్నారు. అభివృద్ధి కోసమే పార్టీ మారానని మంత్రి చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఇప్పటికైనా బండంగపేట కార్పొరేషన్ అభివృద్ధి చేయాలని లేని పక్షంలో ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ శ్రీధర్ రెడ్డి, గడ్డం లక్ష్మారెడ్డి, నరసింహారెడ్డి, యాదగిరి, వీరకర్ణారెడ్డి, గౌర శ్రీనివాస్ పాల్గొన్నారు. చేయడం ఆ రోడ్డును కూడా అస్తవ్యస్తంగా చేయడం 60 ఫీట్ల రోడా, 80 ఫీట్ల రోడా, 100 ఫీట్ల రోడా, 150 ఫీట్ల రోడా, ఎక్కడ క్లారిటీ లేదు. గౌరవ మేయర్ గారికి చెప్తున్నాను నేను, మీరు చెప్పండి. బడంపేట ఉద్యోగ్ నగర్ కమాన్ నుంచి నాదర్గుల్ వరకు మీరు రోడ్ అనుకుంటున్నారు. ఇది 60 ఫీట్ల రోడా, 80 ఫీట్ల రోడా, 100 ఫీట్ల రోడా? రేపు పొద్దున మీరు ఒక క్వాలిటీ ఇవ్వండి. మీరు గౌరవ సమ్రెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ, మంత్రి గారు వరదలు వచ్చినప్పుడల్లా మా ప్రాంతంలో తిరుగుతున్నారు, నీళ్ళల్లో తిరుగుతున్నారు, అందరికీ భరోసా ఇస్తారని మీరు చెప్తున్నారు. సోదరా, మంత్రి గారు గతంలో చేసిన నిర్లక్ష్యానికే ఈ డ్రైనేజ్ వ్యవస్థ, ఈ చెరువుల వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా తయారైంది. ఇదే వరదలలో సరూనగర్లో, ఆర్కేపురంలో కూడా గౌరవ మంత్రి గారు గల్లీ గల్లీ తిరిగినా కూడా ఎన్నికల్లో ఏం జరిగిందో అధికార దుర్వినియోగం చేసి మీరు మంది మాల్బలంతో మీ అనుచరులంతా ఇక్కడున్న బడంపేట కార్పొరేషన్లో ముఖ్య నాయకులందరూ అక్కడ ప్రచారం చేసినా కూడా ఏం జరిగిందో మీ అందరికీ ఒకసారి తెలుసది. గౌరవ మంత్రి గారు స్వర్గీయ ఇంద్రారెడ్డి గారు స్వర్గస్థులైతేనే ఆమెకు రాజకీయ యోగం వచ్చింది, ఆమె రాజకీయంలోకి రావడం జరిగింది. ఆమె మంత్రి గారు అయితేనే కార్తిక్ రెడ్డి గారు రాజకీయం చేస్తున్నారు. కానీ మా నియోజకవర్గ నాయకుడు అందెల శ్రీరాములు యాదవ్ గారు ఒక అట్టడుగు స్థాయి నుంచి ఎదిగినటువంటి నాయకుడు, లక్షలాది మంది ప్రజల గుండెల్లో ఒక స్థానం ఏర్పరచుకున్న నాయకుడు, నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీకి ఒక భరోసా ఇచ్చిన నాయకుడు. 18లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల తర్వాత మీరందరూ చూస్తున్నారు, కళ్ళకు కనిపించినట్టుగా కందుకూరు నుంచి మొదలు పెడితే ఆర్కేపురం దాకా భారతీయ జనతా పార్టీ ఒక ప్రస్థానాన్ని నడిపించినటువంటి నాయకుడు అందెల శ్రీరాములు యాదవ్ గారు. బడంపేట కార్పొరేషన్లో ఉన్న లక్షలాది మంది ప్రజల్లో చెక్కు చెదరనటువంటి అభిమానం నింపుకున్న నాయకుడు. మా నాయకుని మీద అవాకులు చవాకులు పేలితే మేము ఊరుకునేది లేదు. మీరు చెప్పే విషయాలంతా
మా గౌరవ ఫ్లోర్ లీడర్ గారు చెప్పినట్టు అంతా అంకెల గారడే ఉన్నది తప్పితే చెరువుల సుందరీకరణ కాడికి వెళ్ళి కూడా ఏ ఒక చిన్న పనిని కూడా చిన్న కాలనీలో ఒక 10 లక్షల రూపాయలు డ్రైనేజ్ లైన్ శాంక్షన్ చేసినా కూడా ఆర్భాటంగా వచ్చి మీరు ఓపెనింగ్లు ఇనాగ్రేషన్లు చేసి మీరు గొప్పలు చెప్పుకోవడం అని కాదు. నేను ఈ కార్పొరేషన్ ఫండ్ కాకుండా కూడా గౌరవ మంత్రి గారిని అధిక నిధులు తీసుకొచ్చి కొత్త ఏడాది వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం కొమటపల్లి కుంటలో ఈతకు వెళ్లి 2 చనిపోయారు. మొత్తం 5 స్నేహితులు నూతన సంవత్సర వేడుకల కోసం వెళ్ళగా వారిలో 2 ప్రాణాలు విడిచారు. మృతులను రేకాపల్లి గ్రామానికి చెందిన ఆకాష్, చెల్పూరుకి చెందిన శ్రీకర్గా గుర్తించారు. మృతదేహాలను వెలికి తీశారు. కేసు విచారణలో ఉంది. హలో హలో ఇధర్ ఇధర్ అశోకనా అన్న కొంచెం అడ్డం సరిగా రానన్న ప్లీజ్. శంకరన్న లైట్ పట్టు, లైట్ పట్టు, నాకు పిల్లానికి లైట్ పట్టు, ఇటు లైట్ పట్టు, ఇటు పట్టుని చెప్తా. కానీ అది లైట్ పట్టు శంకరన్న. అర్ధరాత్రి వేళ వనస్థలిపురంలో ప్రమాదం చోటు చేసుకుంది. మితిమీరిన వేగంతో వచ్చిన కారు ఓ భవంతిని ఢీకొట్టింది. అనంతరం పల్టీలు కొట్టింది. ఆంధ్రకేసర్ నగర్లో జరిగిన ఘటన జరిగింది. మద్యం మత్తులో కారును నడపడమే ఈ ప్రమాదానికి కారణమైంది. ఈ ఘటనకు కొద్ది నిమిషాల ముందే ఆ భవంతిలో నివసించేవారు తమ తమ నివాసాల్లోకి వెళ్లిపోవడం గమనార్హం. ఈ కాలనీలోని బహిరంగ ప్రదేశాల్లో యువకులు నిత్యం మద్యం గంజాయి తీసుకుంటున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం ఉండడం లేదంటూ కాలనీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను సీసీటీవీ కెమెరాలు నమోదు చేశాయి. ఈ ఘటన సమయంలో కారులో ఉన్నవారంతా ప్రాణాలతో బయటపడ్డారు. న్యూ ఇయర్ కేక్తో వీరంతా కారులో ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో విచిత్రమైన పరిస్థితి కొనసాగుతోంది. ప్రభుత్వ మద్య దుకాణం సిబ్బందే మత్తులో జోగుతున్నారు. మద్యం కొనుగోలు చేయడానికి వచ్చిన వ్యక్తిపై దాడి చేశారు. రంగంలోకి దిగిన ఇబ్రహీంపట్నం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
వైన్ షాపుల దగ్గర ఏంటో గొడవలు. సార్ వదిలేండి సార్. కంప్లైంట్ పెట్టారమ్మా తీసుకెళ్ళారు ఇప్పుడే స్టేషన్ రాష్ట్రంలో టీఆర్ఎస్ బీజేపీ నేతల నాటకాలు అసాధారణంగా ఉన్నాయంటూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెరచాటున స్నేహం, తెర ముందు తిట్ల దండకం కొనసాగుతోందన్నారు. హైదరాబాద్ హిమయత్ నగర్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసభ్య పదజాలంతో దూషించిన కిషన్ రెడ్డి స్పందించకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తండ్రితో తిట్లు తినడం, కొడుకు కేటీఆర్ను పొగడ్తలను ముంచెత్తడం కిషన్ రెడ్డికి బాగా అలవాటైపోయిందన్నారు. సాగునీటి ప్రాజెక్టులలో అవినీతిపై మాట్లాడి బీజేపీ నాయకులకు కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపే దమ్ము లేదా అంటూ నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. బీజేపీ టీఆర్ఎస్ పార్టీల అవినీతిని ప్రజల ముందు ఉంచుతామంటూ హెచ్చరించారు. మొట్టమొదటిగా తెలంగాణ ప్రజలకందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి సంతోషంగా ఉండాలని మీ ద్వారా ఆ భగవంతుడిని కోరుతున్నాను. ఈరోజు సమావేశం పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నేను గతంలో కూడా చెప్పాను, టీఆర్ఎస్ బీజేపీ పార్టీ అది తెర వెనుక ఒకటే. తెలంగాణ ప్రజల ముందు వీళ్ళు ఆడుతున్న నాటకం మోసం అని నేను గతంలో కూడా తెలియజేశాను. ఈరోజు అది నిరూపించబడింది. గత 25 రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన ప్రగతి భవన్లో విలేకరుల సమావేశంలో ఒక కేంద్ర క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి కిషన్ రెడ్డిని, సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉండి హుందాగా ఉండాల్సిన వ్యక్తి, సాక్షాత్తు కేంద్ర మంత్రిని కిషన్ రెడ్డి గారిని రండగా అభివర్ణించాడు. అభివర్ణిస్తే కిషన్ రెడ్డి గారికి తెలంగాణ పౌరుషం లేదా, తెలంగాణ రోషం లేదా నీకు? దాన్ని కనీసం నువ్వు ఖండించాల్సింది పోయి నిన్న ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్లో మీరు కేసీఆర్ గారి కుమారుడు ఒకరు ఇంద్రుడు అని పొగిడితే ఇంకొకరు చంద్రుడు అని పొగుడుతున్నారు. మీరు పొగడతలతోటి ఈరోజు నిరూపించబడింది మీరు ఒకటే అని చెప్పి. ఇరిగేషన్ ప్రాజెక్టులలో కొన్ని వేల కోట్ల అవినీతి జరుగుతుందని తెలిసి కూడా మీరు కనీసం ఇంతవరకు మీ కేంద్రంలో ఉన్న మీ ప్రభుత్వం కనీసం ఒక దర్యాప్తు సంస్థకు కూడా మీరు కనీసం కంప్లైంట్ చేయలేదు. మీరు అంటే దీని అర్థం ఏంటి? మీరు ఒకటే. నాకేం అభ్యంతరం లేదు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కిషన్ రెడ్డి గారు కలిసి డిస్కో సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ చేసినా మాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రజలను మోసం చేయడం, తెలంగాణ ప్రజలను మోసం చేయడం మంచిది కాదు. బీజేపీ పార్టీ కాదు, కేసీఆర్కు టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. అక్కడ కేంద్రంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. వచ్చిన వెంటనే కేసీఆర్ చేస్తున్నట్టు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అవినీతి కార్యక్రమాలన్నింటి కూడా, అవినీతి పనులను తప్పకుండా తెలంగాణ ప్రజల ముందు ఉంచుతామని మీ ద్వారా తెలియజేస్తాను. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో హత్య జరిగింది. శివాలయం వీధిలోని శ్రీనివాస లాడ్జిలో రౌడీ షీటర్ దొరబాబును చంపేశారు. ఈ సందర్భంగా జరిగిన దాడిలో దొరబాబు అనుచరుడికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. మీర్పేట లక్ష్మీ గణపతి ఆలయంలో ఘనంగా మాస శివరాత్రి. గాయత్రి సేవా సంఘం సహకారంతో ఏకవార రుద్రాభిషేకం. హనుమకొండ జిల్లాలో విషాదం. ఈతకు వెళ్లి 2 మృతి. మద్యం మత్తులో సర్కారీ దుకాణ సిబ్బంది. ఇబ్రహీంపట్నంలో కొనుగోలుదారుడిపైనే దాడి. టీఆర్ఎస్ బీజేపీ నాటకాలు అసాధారణమన్న కాంగ్రెస్. తెరచాటున స్నేహం, తెర ముందర తిట్ల దండమేనా అంటూ ఎద్దేవా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో హత్య. రౌడీ షీటర్ అనుచరుడికి తీవ్ర గాయాలు. ఇవి ఈరోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.